హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మనము ట్రేడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ 50,579 అండ్ 50,330 లెవెల్స్ కి మిడిల్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఏ లెవెల్ పైన బ్రేక్ అయితే అటు సైడ్ మనము బై చేస్తాము, ఏ లెవెల్ కింద మనకి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయితే ఆ లెవెల్ దగ్గర మనము సెల్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 10:15 AM క్యాండిల్ మనకి బ్రేక్ అయి క్లోజ్ అయింది కింద 50,330 లెవెల్ని. అంటే ఇక్కడ మనము సెల్లింగ్ సైడ్ ఉంటాం, పిఈ సైడ్ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే చూడండి, రీట్రేస్మెంట్కి వచ్చింది. ఇక్కడ రీట్రేస్మెంట్కి వచ్చినాక చూడండి ఎలా వచ్చింది. మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? నేనేం చెప్తాను, ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి. ట్రైలింగ్ చేసుకునే వాళ్ళు ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మళ్ళీ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయిన తర్వాత నేను చేసేది ఏంటంటే అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయి ఓన్లీ ఒక 1 or 2 లాట్స్ పెట్టుకొని దాన్ని కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తారనమాట స్టాప్ లాస్ కింద. అంటే ఇంకా అది వెళ్తే ఎంతైనా వెళ్తుంది, లేదంటే మనం ఎక్కడైతే బై చేస్తుంటామో ఆ లెవెల్కి వచ్చినాక ఆటోమేటిక్గా అదే ఎగ్జిట్ అయిపోతుంది. ఆ విధంగా. ఓకేనా? అది ఎవరి విష్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాము. ఇది నిఫ్టీ 50 థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ చూడండి, 24,349 అండ్ 24,255 లెవెల్స్ కి మిడిల్ లో ఉంది. మనకు 12:30 క్యాండిల్ క్లోజ్ చూడండి, 24,255.45. అంటే ఇది పైననే ఉంది, ఇంకా క్లియర్ కట్ గా మనకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మనకి కిందకి బ్రేక్ అయ్యి కింద నీట్ గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడికి రీట్రేస్మెంట్ కి వచ్చిందా లేదా? చూడండి, రీట్రేస్మెంట్ కి వచ్చిన తర్వాత ఎలా వచ్చింది, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సెకండ్ టార్గెట్ కూడా రావాలి, బట్ కానీ మనకు టైం లేదు కాబట్టి అక్కడికే ఆగిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ దగ్గర మనము మ్యాక్సిమం లాట్స్ అనేవి మనం ఎగ్జిట్ అయిపోతే చాలా సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మనం సేఫ్ సైడ్ గా ఉండేదానికే మనం థింక్ చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది మనము జాగ్రత్తగా ఫస్ట్ టార్గెట్ దగ్గర సేఫ్ సైడ్ గా మనం ఎగ్జిట్ అయ్యి మిగతా ఏమన్నా 1 or 2 లాట్స్ ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకొని ఉంటే అవి మనము కాస్ట్ టు కాస్ట్ ఆ ట్రైలింగ్ చేసుకోవడం మంచిది. ఓకేనా? అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి లెవెల్స్ చూడండి. మనకి 10:50 ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ S3 కి S4 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఇది కిందకి బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకేనా? కిందకి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? ఓకే, ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, R2 కి R1 కి మిడిల్ లో ఉంది. ఇది మనకి ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనము బై చేస్తాము, బై చేస్తే మన టార్గెట్ ఇది అవుతుంది. బట్ కానీ ఇది మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అయింది. స్టాప్ లాస్ కింద క్లోజ్ అయ్యింది అంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యిందని అర్థము. ఓకేనా? మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి సో మళ్ళీ ఇక్కడ మనము రివర్స్ ట్రేడ్ అనేది తీసుకుంటాము. ఇక్కడ మళ్ళీ మనము రివర్స్ ట్రేడ్ తీసుకున్నాక చూడండి, మన టార్గెట్ హిట్ అయిందా లేదా? వన్స్ మనకి సిఈ సైడ్ వెళ్ళాము, ఇక్కడ మనకి ఇది హిట్ అయిపోయింది. సో మళ్ళీ మనం రివర్స్ లో పిఈ తీసుకుంటే చూడండి ఎంత నీట్ గా హిట్ అయిందో. ఓకేనా? అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ చూద్దాం ఒకసారి. హిందుస్థాన్ కాపర్ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ 314. ఓకేనా? 314.15 అంటే ఇది పైనే ఉంది. ఇంకా ఇది తర్వాత మనకి బ్రేక్అవుట్ అయింది. వన్స్ ఇది మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ కి వచ్చిందా? చూడండి మళ్ళీ కిందకి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? మన టార్గెట్ హిట్ అయిందా లేదా? ఓకే,
అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్కసారి చూద్దాము. థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి S1 కి S2 కి మిడిల్లో ఉంది. సో వన్స్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత చూడండి ఫస్ట్ టార్గెట్ వచ్చిందా లేదా, వచ్చింది. నెక్స్ట్ ఐఆర్సిటిసి చూద్దాం ఒక్కసారి. ఐఆర్సిటిసి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్ కి S1 కి మిడిల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇది మనకి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ పైన క్లోజ్ అవ్వాలి ఎప్పటికైనా కానీ, ఓకేనా. ఇది పైన క్లోజ్ అవ్వలేదు, జస్ట్ అలా టచ్ అయ్యి వచ్చేసింది. చూడండి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన టార్గెట్ హిట్ అయిందా లేదా. నెక్స్ట్ ఆర్బిఎల్ చూడండి ఒకసారి. మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కేకి అండ్ S1 కి మిడిల్లో ఉంది. తర్వాత వచ్చేసి మనకి 2:15 కి మనకి బ్రేక్అవుట్ అయింది. మనకు మన రూల్ ప్రకారం మనము 2 తర్వాత అసలు ట్రేడింగ్ అనేది చేయము, ఓకేనా. అండ్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ఒకసారి చూద్దాము. డాక్టర్ రెడ్డిస్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. బట్ కానీ ఎక్కడ కూడా మనకి పైన క్లోజ్ అవ్వలేదు, కింద క్లోజ్ అవ్వలేదు. సో నో ట్రేడ్ ఇన్ డాక్టర్ రెడ్డిస్, ఓకే. అండ్ యాక్సిస్ బ్యాంక్ చూడండి, ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. 12:45 కి మనకి కిందకి బ్రేక్అవుట్ క్లోజ్ అయింది. ఇక మనము తీసుకుంటే చూడండి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకు టార్గెట్ రాకపోయినా బట్ కానీ మనం ప్రాఫిట్ లోనే ఉండడం జరిగింది, ఓకేనా. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి K లెవెల్ కి మిడిల్లో ఉంది. సో వన్స్ ఇది మనకి కిందకి బ్రేక్ అయిపోయింది, ఇక్కడ బ్రేక్ అయిపోయిన తర్వాత చూడండి ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, హిట్. మ్యారికో ఒకసారి మ్యారికో చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 R3 కి అండ్ R4 కి మిడిల్లో ఉంది. వన్స్ మనకి తర్వాత అది ఎప్పుడైతే మన R3 లెవెల్ క్లోజ్ అయిందో కిందకి క్యాండిల్ చూడండి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, ఇచ్చిందా లేదా, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా చూడండి. ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. అప్పుడు సెకండ్ టార్గెట్ కి టచ్ అవ్వకుండానే మళ్ళీ రివర్స్ పోయింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ టార్గెట్ మనకు బెస్ట్ టార్గెట్ గా పెట్టుకొని మిగతావి ట్రైలింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేది ఇందుకే నేను, ఓకేనా. ఇలాంటి సినారియోస్ కూడా మనకి వస్తూ ఉంటాయి, ఓకే. అండ్ దట్స్ ఇట్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఎవరికైనా కానీ మన ప్రీమియం సర్వీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. జస్ట్ హాయ్ అని పింక్ చేయగలరు, మీకు డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.